Audio Jungle. సార్ అటు ఉండండి. ఎన్నికి పెట్టు పీపీ చెల్లెన్ని పెట్టు. నువ్వు రానా ఎన్నికి రౌండ్ విజువల్ తీసుకుంటా. ఫస్ట్ అప్పుడు 2002 నుంచి ఎవరైనా రావాల్సి ఉంటుందో కూర్చో. ఈ రెడ్ల సంఘము 2002లో స్థాపించబడింది. ఆనాటి అవసరం ఏమిటంటే ఊర్లో అన్నీ ఉన్నాయి, కళ్యాణ మంటపాలు ఉన్నాయి, మనకు ఒక కళ్యాణ మంటపం లేదు అనేటువంటి ఒక లోటుగా అందరికీ భావించారు. రెండవ ముఖ్యమైన ఏంటంటే దీని మీద వచ్చే ఆదాయాన్ని పిల్లలకు మేము 2002 నుంచి స్కాలర్షిప్లు ఇస్తూ వచ్చాం. మా తర్వాత తరం ఇది ఎట్లా కొనసాగాలని ఆలోచన చేసి దీన్ని శాశ్వతమైనటువంటి ఏదైనా ఒక ఆదాయ మార్గం ఏర్పాటు చేస్తే దాని నుంచి ఇంకా అది శాశ్వతంగా నడుస్తుంటుందనే ఒక ఉద్దేశంతో 2007లో ఈ రెడ్ల కళ్యాణ మంటపం మొదలుపెట్టినాము. దాతలంతా కూడా బాగా స్పందించారు. ఆ రోజు ఏ రకంగా స్పందించారో ఇన్నేళ్ల తర్వాత కూడా అదే అభిమానాన్ని నా మీద చూపించినందుకు వాళ్ళందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేస్తాను. ఇప్పుడు ఈ కళ్యాణ మంటపం ఏ ఉద్దేశాల కోసమైతే కట్టబడిందో ఇప్పుడున్న కొత్త కమిటీ అంతా కూడా యువకులు, ఉత్సాహవంతులు, కార్యదీక్షాపరులు. ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి లోటుపాట్లు అటువంటివి లేకుండా మేమంతా ఒద్దికగా మంచిగా దీన్ని అభివృద్ధికి కృషి చేసి ఎంత మా మ్యాక్సిమం చేయాలో అంతవరకు చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకు. రెడ్డి కళ్యాణ మండపం సేవా సంఘం తరపున
చాలా ఏళ్ళ తర్వాత ఇది ఏర్పడిన చాలా ఏళ్ళ తర్వాత మొట్టమొదటిసారి పారదర్శకంగా నిష్పాక్షపాతంగా ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో ప్రతి సభ్యుడు కూడా పోటీ చేయడానికి అవకాశం కల్పించారు. ఎలక్షన్ ఆఫీసర్లు కూడా వాళ్ళు కూడా నిజాయితీగా నిష్పక్షపాతంగా ఎలక్షన్ ఆఫీసర్లు ఎలక్షన్ జరిపి ఈరోజు నిర్విఘ్నంగా జరిపారు. మేము 13 మంది కమిటీలు అయితే ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టు 11 మంది మేము ఇనానిమస్గా అయిపోయినాము. తర్వాత ఈరోజు జరిగిన ఎలక్షన్లో ప్రెసిడెంట్గా డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు, ట్రెజరర్గా ఎల్వి రమణారెడ్డి గారు పోటీలో నిలబడ్డారు. వాళ్ళను కూడా ప్రజలు రెడ్డి సంఘం సభ్యులు భారీ మెజార్టీతో మంచి మెజార్టీతో గెలిపించినందుకు, మమ్మల్ని ఇనానిమస్గా చేసినందుకు, వాళ్ళిద్దరినీ ఈరోజు మంచి మెజార్టీతో గెలిపించినందుకు సంఘ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. మేమందరం ఇప్పుడుండే ఈ కమిటీ 13 మంది కూడా ఎలక్షన్లకు ముందే ఈ కమిటీకి ఏదో రెడ్ల సంఘం అంటేనే ఒక చెడు అభిప్రాయం ఉంది, డబ్బులు సరిగా చూపించడం లేదు, అకౌంట్స్ చూపించడం లేదు, పద్ధతిగా లేదు, మీటింగులు జరపడం లేదు, ఎలక్షన్లు జరపడం లేదనే అపవాదు ఉన్నది. దాన్ని తొలగించాలని ఈ ఉండే 13 మంది ఇప్పుడు ఎన్నికైన వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరూ కర్తవ్య దీక్షతో దీంట్లో ఖచ్చితంగా మనమంతా బాగా డెవలప్ చేయాలా, దీన్ని రూపు మార్పాలా, కొత్తగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో అందరూ వచ్చిన వాళ్ళే. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఈరోజు గెలిపించారు ప్రజలు, సంఘ సభ్యులు. కాబట్టి ఇంతకుముందు ఉండే అపవాదులు ఏమున్నాయి కూడా ఆ అపవాదులు ఇక మొదట జరగవు. ఏమున్నా కూడా రెడ్డి సంఘ సభ్యుల కోసము, రెడ్డి సంఘానికి సంబంధించిన డెవలప్మెంట్ కోసము మేము 13 మంది కృషి చేస్తామని, మేము ఏకతాటిగా ఒకే మాట మీద ఉండి ఏది మంచి అయితే అదే చేస్తామని అందరి సలహాలు తీసుకొని, మేము కమిటీనే కాదు సభ్యుల సలహాలు కూడా తీసుకొని, మీటింగ్లో సభ్యుల సలహాలు తీసుకొని మంచి అభిప్రాయాలు ఉంటే వాళ్ళని కూడా తీసుకొని పరిగణలోకి తీసుకొని దీన్ని డెవలప్ చేస్తామని సమాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మేమందరం ముందుగానే మాట్లాడుకున్నాము. పాత ఎన్ని పక్కన పెట్టి 6 నెలలు తిరగకుండానే డెవలప్ చేయాలని చెప్పి ఒక సంకల్పంతోనే మేము, సుధాకరు, నాగేశ్వర సార్ కూడా అందరం మాట్లాడుకున్నాము. 6 మంత్స్ తిరగకుండా మేము చెప్పిన మాట ప్రకారము ఫస్ట్ సెంట్రల్ ఏసీ చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. ఫస్ట్ మీటింగ్లోనే మేము సెంట్రల్ ఏసీకి ఎస్టిమేషన్ వేసి పని స్టార్ట్ చేసి తీరుతాము, చేసి చూపిస్తాం. కాబట్టి ఈ ఎలక్షన్లో పాల్గొని మాకు సహకరించి ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించిన అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. రుద్రూరు రెడ్ల సంఘ సభ్యులకు అందరికీ ఒక నమస్కారము. ముఖ్యంగా ఈ సంఘ ఎన్నికలలో మాకు 13 మంది పోస్టులకు గాను 11 మందిని ఇనానమస్గా మామూలుగా ఎన్నుకున్నారనమాట. తర్వాత ప్రెసిడెంట్ గారిని, ట్రెజరర్కు పోటీ ఎన్నికలు జరిగితే ఇందులో కూడా అంటే ఇది ప్యానల్ ఒక కూటమిగా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే మమ్మల్ని కూడా వారు ఓటు ద్వారా మమ్మల్ని ఎన్నిక చేసి ఈ సంఘానికి బలోపేతం చేసేదానికి ఒక మంచి నిర్ణయం తీసుకొని డెవలప్మెంట్ చేసేదానికి వాళ్ళ యొక్క మంచి గుణంతో మాకు ఓటు వేసి గెలిపించారు. మా రెడ్డి కమ్యూనిటీలో ఉండే వాళ్ళ సహకారం తీసుకొని ఏదైనా కార్యక్రమం అంటే ఇప్పుడు రెడ్డి స్వింగ్ ఉంది, డాక్టర్స్ వింగ్ ఉంది. డాక్టర్స్ ద్వారా వాళ్ళకు మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడము, కళాకారులను అభివృద్ధి చేసేదానికి ఒక కళాకారుల వింగు అట్లా ఏదైనా ఏర్పాటు చేస్తూ ఈ సంఘం డెవలప్ చేసేదానికి, రైతుల సమస్యలు కూడా పరిష్కరించేదానికి సాధ్యమైనంత వరకు మంచి ఆలోచన చేసి మేము డెవలప్ చేస్తామని చెప్తూ సంఘ సభ్యులు అందరికీ, ఓటర్లు అందరికీ నమస్కారం చెప్తూ 3/3/2026 సంవత్సరము చాలా శుభప్రదమైనటువంటి దినం ఈ రెడ్డి సేవా సంఘానికి. రెడ్డి సేవా సంఘం స్థాపించి ఇప్పటికి అంటే ఈ 2026 సంవత్సరానికి 24 సంవత్సరాలు పూర్తయింది. ఈ సంస్థను డెవలప్ చేసేదానికి 4,57,00,000 రూపాయలు ఖర్చు అయింది. ప్రముఖ డాక్టర్లు అయినటువంటి డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు, వైవి రామారెడ్డి గారు, డాక్టర్ రాజారామరెడ్డి గారు, డాక్టర్ పెమ్మిల రంగారెడ్డి గారు మరియు ముఖ్యులందరూ కూడా ప్రతి పల్లె తిరిగి కలెక్షన్ వసూలు చేసి ఈ యొక్క సంస్థ స్థాపించడం జరిగింది. అయితే అప్పటి నుంచి అకౌంట్స్ సిస్టమ్ అంతా పద్ధతిగానే ఉంది. కాకపోతే చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. దీంట్లో కొంతమంది క్యాష్ ఇచ్చింటారు, ఆ క్యాష్ను వేరే వాళ్ళకు, బేల్దారులకు, ఓపెన్కో ఇవ్వాల్సి వస్తుంది. అన్నీ కూడా బ్యాంకులోనూ వేసి అకౌంట్ చెప్పేంత టైం లేకపోయింది. కొంతమంది సభ్యులు కామెంట్ చేసినా కూడా కొంత చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉంటాయి. అవన్నీ కూడా ఇప్పుడు కొత్త కమిటీ ప్రజలు వచ్చి అంటే సభ్యులు వచ్చి 457 మంది సభ్యులు, దాంట్లో 364 మంది ఓట్లు వేశారు. దాంట్లో ప్రెసిడెంట్ అభ్యర్థికి 122 ఓట్ల మెజారిటీ వచ్చాయి డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారికి. అలాగే ట్రెజరర్ అభ్యర్థికి
ఎల్వి రమణారెడ్డి గారికి 68 ఓట్ల మెజార్టీ వచ్చాయి. ఇక్కడ ఎక్కడే కానీ నిష్పక్షపాతంగా బ్రహ్మాండంగా ఓటింగ్ జరిగింది. ఒక పండగ వాతావరణం నెలకొంది. అలాగే పోటీ చేసినటువంటి అభ్యర్థులు కూడా గొప్ప వాళ్ళే, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. గెలుపు ఓటములు సహజం.